ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి మైలురాయిగా నిలవనున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామ, వార్డు స్థాయి ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులతో జరిగిన ఈ సమావేశంలో కార్యక్రమ విజయవంతానికి తీసుకోవలసిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. సమావేశానికి మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ, టీడీపీ అనకాపల్లి ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీష్, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సాంకేతిక, పారిశ్రామిక రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను అమలు చేస్తుందన్నారు. ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి అంతర్జాతీయ స్థాయి అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ కీలకంగా మారనుందని పేర్కొన్నారు. కార్గో సదుపాయాలతో కూడిన ఆధునిక విమానాశ్రయం ఏర్పాటుతో పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని తెలిపారు. అలాగే విమానాల నిర్వహణ, మరమ్మత్తు కేంద్రాలు, పైలట్ శిక్షణా సంస్థలు, ఏవియేషన్కు సంబంధించిన విద్యా సంస్థలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వివరించారు. దీని ద్వారా రాష్ట్ర యువతకు ప్రపంచ స్థాయి శిక్షణతో పాటు మెరుగైన ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. విశాఖపట్నాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లకు ప్రపంచ స్థాయి కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టులన్నీ రాష్ట్ర యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తున్నవేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ దూరదృష్టితో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దే కార్యాచరణను అమలు చేస్తున్నారని కొనతాల రామకృష్ణ వెల్లడించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగనున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి యువత, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యేలా పార్టీ నాయకులు, గ్రామ, వార్డు స్థాయి ఇన్ఛార్జీలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కూటమి పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ, వార్డు స్థాయి ఇన్ఛార్జీలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అక్కడ డిఫెన్స్ అనుభవం వచ్చింది, అక్కడ ఆడుకున్నారు వాళ్ళు. అది వాళ్ళకి అది ఉచితంగా 2000 ఎకరాలు ఇస్తాం, మీరు అక్కడ వెళ్ళిపోండి, ఇది మాకు ఇచ్చేయడం కూడా అడిగాం. సరే, అదేదో ప్రాసెస్ లో ఉంది, తర్వాత పక్క వెళ్ళిపోయినప్పటి ఏదైనా విమానాశ్రయం చుట్టూ అభివృద్ధికి అవకాశం ఉంటుంది కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో పైగా కార్గో విమానాశ్రయం కూడా అక్కడ వస్తుంది కాబట్టి ఎప్పుడైతే పరిశ్రమలు ఎక్కువ రావడానికి అవకాశం కలిగేది కార్గో ఉంటారు ఎక్కువగా. ఆ కార్గో అక్కడ అవకాశం ఉంటే 5,000 కోట్ల రూపాయలతో బహుశా అత్యంత తక్కువ టైంలో కట్టినటువంటి విమానాశ్రయం 2 సంవత్సరాలు పూర్తవడం అంటే చిన్న విషయం కాదు. ఒక విమానాశ్రమే కాకుండా ఇది దీంట్లో MRO అనేసి ఒకటి ఉంటుంది, అంటే హెలికాప్టర్స్ రిపేర్స్, మెయింటెనెన్స్ కూడా ఇక్కడ జరుగుతుంది. అదే కాకుండా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఒకటి మీకు పైలట్స్ శిక్షణ ఇచ్చే కార్యక్రమం కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇవన్నీ కూడా వచ్చి అక్కడ అన్ని కూడా వస్తాయి. అక్కడ మనకి విజయనగరం మన అశోక్ గజపతి రాజు గారు సంస్థానం వారు కొంత ల్యాండ్ ఇచ్చారు. ఒక ఇన్స్టిట్యూట్ కూడా వారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కలిపి ఒక ఎయిర్పోర్ట్ ఇన్స్టిట్యూట్ పెడుతున్నారు, పైలట్ ట్రైనింగ్ అనేది. మనకి దేశంలో రాయబరేలీలో ఒకటే ఉంది, రెండోది మన దగ్గర వస్తుంది. అందువల్ల ఇక్కడ ఉన్న పిల్లలు కూడా అతి తక్కువ డబ్బుతో పైలట్ ట్రైనింగ్ అంటే సుమారు ట్రైనింగ్ అంతా అనేది 1 కోటి రూపాయలు అవుతుంది. అదే గవర్నమెంట్ విధంగా అయితే 25 లక్షల రూపాయలతో అయ్యే అవకాశం ఉంటుంది. దానికి లోన్లు కూడా ఇప్పించే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అందువల్ల భవిష్యత్తులో ఈ విమానాశ్రయం ఈ ఈస్ట్ కోస్ట్ లోకే నెంబర్ 1 విమానాశ్రయంగా బాంబే తర్వాత అత్యంత పెద్ద విమానాశ్రయంగా రూపొందించేటువంటి అవకాశం ఉంది.